హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చెర్రీ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వచ్చేసి మనము 31 సైజు బ్లౌజ్ని అయితే కట్ చేద్దాము. నేనైతే కొలత బ్లౌజ్తో కట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది లైనింగ్. ఈ లైనింగ్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసి ఈ ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ రెండు ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకు ఉండాలి, ఇటు సైడు. ఇలా వేసుకున్నాక ఈ చివరన వచ్చేసి మనకు హెచ్చు తగ్గులు ఉంటే గిన ఇలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఖర్చుల కోసం హాఫ్ ఇంచుకి పెడతాం కాబట్టి హాఫ్ ఇంచుకి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవును మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ను తీసుకొని మనకు బ్యాక్ పార్ట్లో టక్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇలా పట్టేసుకుంటే మనకు బ్లౌజ్ యొక్క పొడవు అనేది వచ్చేస్తుంది. మనము ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతైతే మార్కింగ్ చేసామో ఈ చివరన కూడా అంతే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా టేప్తో ఇది 14 ఇంచులు ఉంది. ఈ చివరన కూడా 14 ఇంచులకు మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. టేప్ని ఇలా పెట్టేసి ఇక్కడ 14 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ బ్లౌజ్ వచ్చేసి 31 సైజు బ్లౌజ్ అని చెప్పాను కదా, నడుము లూజ్ వచ్చేసి 31. కాబట్టి నేను ఈ బ్లౌజ్కు నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా, షోల్డర్ 3 ఇంచులు ఉండేలాగా, నెక్ 2.5 ఉండేలాగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ కోసం మనము 6 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసి ఈ లైన్ పై నుంచి 6 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనం 5.5 ఇంచులు పెట్టాం కదా, అదే 5.5 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ను కలుపుకుంటూ లైన్ను డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ కూడా 6 ఇంచులు ఉండేలాగా ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 6 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడికి డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మ్ షేప్ రావాలి కాబట్టి ఇది 31 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ లైన్ను డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనకు ఇది హ్యాండ్ లూజ్ కావాలి కదా, ఈ హ్యాండ్ లూజ్ని వచ్చేసి మనము చెస్ట్ లూజ్ను మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది.
కొలత బ్లౌజ్ను తీసుకొని ఇక్కడ ఉంటుంది కదా ఈ సైడ్ జాయింట్స్ ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే ఈ చివరన కూడా సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ని ఇలా పట్టేసుకుంటే మనకు ఇక్కడికి ఇలా, అలాగే దీన్ని మళ్ళీ ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. ఈ చెస్ట్ లూజ్ను మార్కింగ్ చేసేటప్పుడు మనము ఇక్కడ స్టిచ్చెస్ వేసింటాం కదా, ఈ చివర స్టిచ్చెస్ కాకుండా ఇక్కడ ఫస్ట్ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడికి మాత్రమే మార్కింగ్ చేయాలి. చూడండి, ఈ లైన్ పైన ఈ బ్లౌజ్ను ఇలా పెట్టేసుకొని ఎక్కడైతే మనము స్టిచ్చెస్ వేసి ఉంటామో అక్కడ మాత్రమే మనము మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక చూడండి, ఈ ఫ్రెంచ్ కర్వ్తో ఈ మార్కింగ్ టచ్ అయ్యేలాగా ఇక్కడ నుంచి రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ 3 లైన్స్ అనేవి టచ్ అవ్వాలి. సో కాబట్టి ఇలాగా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక మనము ఖర్చుల కోసం అయితే నేను 2 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అయితే ఎక్కడికి వస్తుంది అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ చెస్ట్ లూజు చంక రౌండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము నడుము లూజును మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ డౌట్ వచ్చిందనుకోండి, చంక లూజు కరెక్ట్గా ఉందో లేదో, కొలత బ్లౌజ్ను తీసుకొని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్ను మాత్రమే పెట్టి మనము చెక్ చేయాలి. ఇక్కడ మనకు ఖర్చులకు 1/2 ఇంచు వెళ్ళిపోతుంది. ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి మాత్రమే మనము చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి చెక్ చేయాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నడుము లూజును మనకు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ స్టిచ్చెస్ 2 ఇలా సమానంగా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ను మాత్రమే మనము తీసుకోవాలి. ఈ లైన్ పైన ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడికి అలాగే ఖర్చుల కోసం మనకు బ్యాక్ పార్ట్లో టక్స్లు వస్తాయి కదా, కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం ఇక్కడ నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ను కలుపుకుంటూ లైన్ను డ్రా చేయాలి. చూడండి, ఇలా. ఆ తర్వాత ఈ మార్కింగ్ని కలుపుకుంటూ లైన్ను డ్రా చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనకు బ్యాక్ పార్ట్లో టక్స్ల కోసం 1 ఇంచు ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు టక్స్లు ఎక్కడ వేయాలి అంటే మనం ఇక్కడ సైడ్ జాయింట్స్ కోసం మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టేసి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేయాలి. ఈ ఫోల్డింగ్ చేసిన దగ్గర వచ్చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా పైకి లైన్ అయితే డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఈ టక్స్ యొక్క హైట్ వచ్చేసి నేను 4 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను ఖర్చులతో కలిపి. కాబట్టి ఇలా 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు పెట్టాం కదా, కాబట్టి ఈ లైన్కి 1/2 ఇంచు ఇటు సైడు 1/2 ఇంచు ఇటు సైడు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ లైన్కి ఇక్కడి నుంచి 1/2 ఇంచు ఇక్కడికి మార్కింగ్ చేయాలి. అదే ఇటుపక్క కూడా 1/2 ఇంచుకి
మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఈ లైన్లోకి వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ను మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ను మార్కింగ్ చేయాలంటే బ్యాక్ నెక్ యొక్క పొడవును మనము మార్కింగ్ చేయాలి. ఇందుకోసం ఇక్కడ 2 సైడ్ జాయింట్స్ని పట్టేసుకుంటే ఇలా మిడిల్లోకి వస్తుంది కదా ఈ నెక్ను పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేయాలి. కరెక్ట్గా ఈ లైన్ పైన పెట్టేసి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు పైపింగ్ వేసిన హెమ్మింగ్ చేసిన పావించు తగ్గుతుంది కాబట్టి ఒక పావించు పైకి మార్కింగ్ చేయాలి. మనం ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేయాలి. ఇలా 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా లైన్ను డ్రా చేయాలి. అలాగే ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ మనకు రౌండ్ షేప్ రావాలి కాబట్టి మనము ఫ్రెంచ్ కర్వ్ ఉంటే ఫ్రెంచ్ కర్వ్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా హ్యాండ్తో అయినా డ్రా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక రౌండ్ షేప్ వచ్చేలాగా ఇక్కడ నుంచి కొద్దిగా ఇలా డ్రా చేసుకుంటూ రావాలి. ఒకవేళ మీకు ఇది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి అంటే ఇక్కడ మనకు బ్లౌజ్ యొక్క షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్స్ దగ్గర నుంచి ఇక్కడ మనము 1/2 ఇంచు వెళ్ళిపోతున్నాం కదా షోల్డర్ జాయింట్స్కు, ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూడండి ఇలా. ఒకవేళ ఇంకా కొంచెం మనకి డీప్ కావాలి అనుకోండి 3/4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు ఇంకా పొడవు కావాలనుకోండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనం ఒక సైడ్ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇంకో సైడ్ వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇది 2 మడతలు ఉంది కదా, దీన్ని మరలా ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇక్కడ ఏదైనా హెచ్చు తగ్గులు లేకుండా లైన్ను డ్రా చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కదా, మనం ఇక్కడ హ్యాండ్స్ను ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ పొడవును మార్కింగ్ చేయాలి. హ్యాండ్ పొడవును మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ను ఇలా మిడిల్లోకి, అలాగే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఉంటుంది కదా, ఇది పట్టుకుంటే మనకు హ్యాండ్ పొడవు వచ్చేస్తుంది.
కరెక్ట్గా ఈ లైన్ పైనుంచి ఇలా పెట్టేసి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ హ్యాండ్ లూజును మార్కింగ్ చేయాలి కదా, ఈ లైన్ పైన ఇలా పెట్టేసి హ్యాండ్ లూజ్ని అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇదే హ్యాండ్ని ఇలా పెట్టేస్తే మనకు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లోతును కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ జాయింట్ చేస్తే క్లాత్ ఇక్కడికి తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి మనము హ్యాండ్ షేప్ను అయితే డ్రా చేసుకోవాలి. ఇందుకోసం వచ్చేసి మనము ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ఇలా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఈ మార్కింగ్ను కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేయాలి. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనము జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ లూజ్ను మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ ఒక టక్స్ను పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు జాయింట్స్ వస్తాయన్నాం కదా, దానికోసం మనము ఎక్కడో కట్ చేయాల్సిన అవసరం లేదు. మనము హ్యాండ్స్ తీసాం కదా ఇక్కడ వచ్చేసి ఇది కూడా 4 మడతలు ఉంటుంది కాబట్టి దీన్నే మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. చూడండి, ఇలా జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి లోతును ఎలా తీయాలో చూద్దాం. ఇలా 2 హ్యాండ్స్ని ఇలా వేసుకోవాలి, ఒక 2 పార్ట్స్ని మాత్రమే. ఇలా వేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనము 1 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా టేప్ని పెట్టేసుకొని ఈ మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 31 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ మనము హ్యాండ్ జాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికంటే ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకుందాం.
ఇలా కొంచెం కొంచెంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండాలండి. ఇక్కడ ఒక టక్స్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలంటే ముందు వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ని ఇలా ఓపెన్స్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాక మనము ఇది నార్మల్ బ్లౌజా లేదంటే కినా క్రాస్ కట్ బ్లౌజా అనేది చెక్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజా క్రాస్ కట్ బ్లౌజా చెక్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ హుక్స్ పట్టి వైపు తీసుకొని ఇలా మనం లాగామనుకోండి, క్రాస్ కట్ బ్లౌజ్ అయితే చాలా ఇట్లా వెడల్పుగా సాగుతుంది. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఇలా ఉంటుంది అంతే, జస్ట్ సాగదనమాట. క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఇట్లా మనం ఇలా ఫోల్డింగ్ చేసి ఇట్లా అన్నప్పుడు ఎక్కువగా సాగిపోతూ ఉంటుంది. అది క్రాస్ కట్ బ్లౌజ్. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్. ఇప్పుడు మనము ఈ దానిపైనే బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ని వచ్చేసి సేమ్ మనము ఎలా ఉందో అలానే ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడి వరకు మాత్రమే ఉంది లోపలి క్లాత్ వచ్చేసి. అలాగే మనము ఇటువైపు హుస్సు పట్టి కాజా పట్టిని యాడ్ చేస్తాం కదా, కాబట్టి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఇలా బ్లౌజ్ని పెట్టేయాలి. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఈ బ్లౌజ్ వెంటనే మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా దీన్ని వచ్చేసి మనము ఇక్కడ ఫ్రంట్ నెక్ వస్తుంది కాబట్టి ఇలా ఇంకా కొంచెం పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నెక్కును సేమ్ ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ ఇలా కొంచెం కిందికి డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసి ఉంటాం కదా, ఇక్కడ ఇలా ఒక లైన్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే కింద మనము 1/2 ఇంచ్ లోతు తీస్తాం కదా, ఈ మార్కింగ్ ఉంటేనే మనకు వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసేసి ఇక్కడ చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలా డ్రా చేయాలి. అలాగే ఇక్కడ నుంచి కూడా మనమైతే ఇందాక 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, చూడండి ఇలా. ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేయాలి. చూడండి, ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్కి పెట్టాం కదా, ఇక్కడ కూడా సేమ్ అలాగే 2 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ను కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ మార్కింగ్ ఇక్కడ ఈ లైన్ టచ్ అయ్యేలాగా మనము లైన్ అయితే డ్రా చేయాలి. చూడండి ఎలా డ్రా చేయాలో. ఇక్కడ ఉన్న ఈ 1/2 ఇంచ్ లైన్ మనకు ఖచ్చితంగా టచ్ అవ్వాలి. ఇలా పెట్టేసుకుంటే
ఇలాగా. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ నెక్కును మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్కును మార్కింగ్ చేయడం కోసం ఇక్కడైతే ఇది 31 సైజు బ్లౌజ్ అని చెప్పాను కదా. అలాగే వీళ్ళకి వచ్చేసి నెక్ డీప్ అనేది ఎక్కువగా లేదు కాబట్టి నేను ఒకసారి కొలత బ్లౌజ్ను తీసుకొని చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఖర్చుల కోసం ఆలోచించి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్గా అక్కడి నుంచి మాత్రమే ఇలా పెట్టేసి చూడండి, ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేయాలి. ఎందుకంటే మనకు తగ్గిపోతుంది క్లాత్ అనేది. మనము హెమ్మింగ్ చేసినా లేదంటే పైపింగ్ వేసినా కూడా 1/4 ఇంచు తగ్గుతుంది కాబట్టి 1/4 ఇంచు పైకే మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ వచ్చేసి మనం ఇది 2.5 ఇంచెస్ పెట్టుకున్నాము కదా నెక్ విడ్త్, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లైన్ కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము 3 ఇంచెస్కి మార్కింగ్ అన్నాం కదా, ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇది ఎక్కువ డీప్ లేదు కాబట్టి ఇక్కడ నేను కొలత బ్లౌజ్ను తీసుకొని మార్కింగ్ చేశాను. డీప్ ఎక్కువ కావాలన్న వాళ్ళు దీని యొక్క పొడవు వచ్చేసి 6.5 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే 6 ఇంచులకు రెడీ అయిపోతుంది నెక్ అనేది. ఇక్కడ వచ్చేసి మనము అయిపోయింది కదా, నెక్ అయిపోయింది, ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇలా షేప్ పట్టీలు వస్తాయి కదా, దీన్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇందుకోసం వచ్చేసి మనమైతే ఫస్ట్ ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా డ్రా చేసుకున్నాక వచ్చేసి మనకు కొలత బ్లౌజ్ యొక్క హుక్స్ పట్టీ వైపు ఉంటుంది కదా, ఈ హుక్స్ పట్టీ వైపును తీసుకొని కరెక్ట్గా మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఇందాక, అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకు జాయింట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్, అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి మనము ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేసిన ఇక్కడ టక్స్ వస్తుంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గుతుంది కాబట్టి కిందికి 1 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ కూడా మనము కొలత బ్లౌజ్కి తీసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ ఇలా పట్టేసుకొని ఇక్కడ దీన్ని ఇలా పెట్టేసి ఈ లైన్ పై నుంచి కొంచెం పై కిందికి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లోపల క్లాత్ తగ్గుతుంది మనం వేసాం కాబట్టి ఇక్కడ ఉంటుంది మన క్లాత్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టేసుకొని మార్కింగ్ అయితే చేయాలి. కరెక్ట్ ఆ లైన్ పైన ఇలా పెట్టేసి ఇలా ఇక్కడికి చూడండి, ఇక్కడికే వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ షేప్ ఇలా వస్తుంది కదా రౌండ్ షేప్ లాగా, ఇక్కడ వచ్చేసి మనము చెస్ట్ లెంత్ను అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా మనము కొలత బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈయన మనము సైజుని బట్టి పెట్టేయచ్చు. నేనైతే కొలత బ్లౌజ్ను మాత్రమే తీసుకొని మార్కింగ్ చేస్తున్నాను. ఇలా షోల్డర్లో ఫోల్డింగ్ చేసి ఇక్కడ మనకు మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ను పట్టేసుకుంటే చెస్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనము షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచు వదిలేసి అక్కడి నుంచి ఇలా కిందికి పెట్టేయాలి. ఇదైతే ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి. అలాగే ఖర్చుల కోసం 1/2 ఇంచు ఇలా కిందికి మార్కింగ్ చేయాలి.
ఇప్పుడు ఈ మార్కింగ్ను అలాగే ఈ మార్కింగ్ను టచ్ అయ్యేలాగా అయితే ఇలా కిందికి డ్రా చేసుకుంటూ రావాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ కాదండి, ఇక్కడ మనం పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి రావాలి. చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా అంతే. చాలా ఈజీగా అయిపోతుందండి బ్లౌజ్ కటింగ్ అయితే. బిగినర్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంటనే మనము కట్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ని కూడా ఇలా ఓపెన్ చేసేసి బ్యాక్ పార్ట్ను హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఈ క్లాత్ పైన ఇక్కడ వచ్చేసి మనకు హెచ్చు తగ్గులు ఉండేమో చూసుకొని పెట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. దీని వెంట ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుంటే మనము జాయింట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకుంటే సరిపోతుంది. నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మెయిన్ క్లాత్ని ఎప్పుడైనా సరే మనము కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనము జాయింట్ చేసేటప్పుడు క్లాత్ తగ్గిందనుకోండి మళ్ళీ జాయింట్ చేయలేము. అదే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉందనుకోండి, ఒకవేళ మనం కరెక్ట్గా సర్దేసుకొని కుట్టేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే ఎప్పటికైనా సరే ఒక 1/4 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ క్లాత్ ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను ఇలా మడతలు లేకుండా నీట్గా వేసుకోవాలి. ఫస్ట్ ఇలా వేసుకున్నాక మనము మామూలుగా లైనింగ్ క్లాత్ అయితే గిన డబల్ ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ మనకు క్లాత్ అడ్జస్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి, జాయింట్స్ వస్తాయా లేదా అనేది. కాబట్టి హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసేయాలి. ఇలా 4 మడతల మీద కట్ చేస్తాం కదా హ్యాండ్స్ని, అలా కాకుండా ఇలా ఓపెన్ చేసుకొని ఇట్లా సర్దేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు లైనింగ్ క్లాత్కి అయితే జాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా, కాబట్టి ఒక 1 ఇంచ్ లేదంటే 2 ఇంచెస్ ఇటువైపు 2 ఇంచెస్ అటువైపు ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కింద మాత్రం ఏం జాయింట్స్ రావు కాబట్టి ఎక్కడైతే స్ట్రైట్గా ఉంటుందో అక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. బిగినర్స్ అయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా, అక్కడ ఒక 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఖర్చులకు 2 ఇంచెస్ పెట్టాం కదా, ఆల్రెడీ ఇక్కడ 1 ఇంచ్ ఉంది కాబట్టి.
చూడండి ఇలా ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకుందాం. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి వచ్చేస్తుంది ఈజీగానే. ఒకవేళ క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి, మనము కొంచెం నిదానంగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఓపెన్స్ మన వైపు ఉండేలాగా వేసుకొని కట్ చేసుకుందాం. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి. లేదు అంటే ఇటువైపు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ కొంచెం తగ్గుతుందండి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే చిన్న సైజు బ్లౌజే అండి, కాబట్టి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. అదే 34, 36 సైజు ఉండి క్రాస్ కట్ ఉందనుకోండి, అస్సలు 1 మీటర్ కూడా సరిపోదండి. అది కాక ఈ మధ్య అందరూ ఎల్బో హ్యాండ్స్ అంటున్నారండి. ఎల్బో హ్యాండ్స్ పెట్టడం వల్ల క్లాత్ అయితే మనకు క్రాస్ కటింగ్కి సరిపోవడం లేదు. అలాగే అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను.